హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టమాటా పప్పు చేసే విధానం చూపిస్తానండి. ఏంటి ఈరోజు టమాటా పప్పు అని ఆలోచిస్తున్నారా? ఈరోజు సాటర్డే కదండి, అందుకే టమాటా పప్పు చేశానండి. దయచేసి మీరు కూడా ఈ యొక్క టమాటా పప్పుని తయారు చేసుకుంటారని తెలుస్తున్నానండి. ముందుగా తయారు చేసే విధానం: గ్లాస్ కందిపప్పుకి 5 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కారం, పసుపు మరియు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ విజిల్ వేయించుకోవాలండి. ఆ తర్వాత విజిల్ తీసేసి తగినంత ఉప్పు వేసి బాగా మెదుపుకోవాలండి. పప్పు గుత్తున్న వాళ్ళు పప్పు గుత్తుతో మెదుపుకోండి, నేనైతే గరిటతో మెదిపేస్తున్నానండి. ఆ తర్వాత దాన్ని తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకోవాలంటే ముందు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఎల్లుల్లిపాయలు ఎన్ని తింటే అన్ని వేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు వేసుకోవాలండి. చూసారు పప్పు ఎంత కళగా కనిపిస్తుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. మీ ఇంట్లో కూడా మీరు కూడా తయారు చేసుకోండి. ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు వేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే మళ్ళీ ఉప్పు వేసుకున్నాము. అలాగే దీనికి నంచుడికి ఏదైనా కావాలి కదండి, అందుకే ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పాపడాలు వేయించేసుకోండి. మంచిగా వేయించుకొని వాటిని పప్పులో నంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.